గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అక్కడ రాజకీయ వేడి ఏ రకంగా ఉందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలే కాదు, ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు ఒకళ్ళ ప్రచారానికి ఒకళ్ళు ఎదురు పెడితే ఇక తన్నుకోవటమే మిగిలింది అన్నంత స్థాయిలో అక్కడ రాజకీయం కనిపిస్తోంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోలీసులకు కంప్లైంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పోలింగ్కి అతి తక్కువ సమయం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం టీవీ కూడా గతంలో చాలా సర్వేలు చేసింది. మనం టీవీ చేసినటువంటి సర్వేల్లో అవుట్ రేట్గా కొన్ని సర్వేలేమో అధికార వైసీపీ గెలుస్తుందని చెప్పాయి, కొన్ని సర్వేలేమో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ కూటమి గెలిచే పరిస్థితి ఉందని చెప్పి కొన్ని సర్వేలు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో మనం టీవీ కూడా కొన్ని సర్వేలు చేసింది. ఎవరికి పట్టం గట్టబోతుందో గత వీడియోలోనే మేము చెప్పాం. ఇవాళకి ఎలక్షన్ జరిగితే ఏంటి పరిస్థితి అంటే ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కేవలం 3-4 రోజులు మాత్రమే ఉన్నటువంటి ఈ సమయంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని తెలుసుకునే దాంట్లో భాగంగా ఇక్కడ మనం టీవీ సైట్లో మనం టీవీ యూట్యూబ్ ఛానల్ వేదికగా ఒక పోల్ పెట్టడం జరిగింది. ఏపీలో మీ ఓటు ఎవరికి, ఆంధ్రప్రదేశ్లో ఈసారి మీరు ఎవరికి ఓటేయబోతున్నారు, ఏ పార్టీ వైపు మీరు ఉండబోతున్నారు, మీరు ఆంధ్రప్రదేశ్లో కూటమి వైపు ఉంటారా లేదంటే అధికార వైసీపీ వైపు ఉంటారా, జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు ఉంటారా అని మేము అడిగిన ప్రశ్నకు 57,000 ఓట్లు వేశారు. 57,000 మంది స్పందించారు, కొన్ని కామెంట్స్ కూడా ఇచ్చారు. ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఏపీలో మీ ఓటు ఎవరికి 57K అంటే 57,000 ఓట్లు పడ్డాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింద కూటమి ఫోటో మేము పెట్టాం. కేవలం 18% మాత్రమే ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము చెప్తున్నాము. 18% ఓట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి. 82% కూటమి వైపు పడ్డాయి. అంటే ఈసారి ఏపీలో గెలుపు కూటమిదే అని చెప్పి మనం టీవీ వేదికగా చాలా స్పష్టంగా తమ అభిప్రాయాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. 57,000 ఓట్లలో 82% మెజారిటీ శాతం, 80%కి మించి కూటమి వైపు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం అంటే జస్ట్ శాంపుల్ అండి. ఇక్కడ 57,000 ఓట్లే పడ్డాయి, కానీ కోట్ల మంది ఓటేస్తారు. ఈ 57,000 మందిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అని మీరు అడగొచ్చు. అయితే అన్నం ఉడికిందా లేదా చిన్న శాంపిల్ని బట్టే చెప్తూ ఉంటారు. సో పెద్ద పెద్ద సర్వే సంస్థలు కూడా అందరి అభిప్రాయాలు తీసుకోరు, కొన్ని శాంపిల్స్, కొన్ని వర్గాల శాంపిల్స్ తీసుకుని వాళ్ళు కూడా అనాలిసిస్ చేసి తమ సర్వే రిపోర్ట్ ఈ విధంగా ఉంది, ఈ పక్షం వైపు ప్రజలు ఉన్నారని చెప్తారు. సో దాంట్లో భాగంగా దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం టీవీ గతంలో కూడా చాలా పాజిటివ్గా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా పాజిటివ్గా కూటమి వైపు కొన్ని వీడియోస్ రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న మచ్చ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మేము ఆ పక్షాన నిలబడి వీడియోలు చేసింది రాష్ట్ర ప్రజల కోసం, కింద గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం కోసం చేశామే తప్పించి వేరే ఉద్దేశం కాదనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎన్ని సర్వే రిపోర్ట్స్ ఇచ్చినా ఏం చేసినా సరే ప్రజల కోణంలో నుంచే, ప్రజల అభిప్రాయంలో నుంచే, ప్రజల మనసులో ఏముందో ఆ అభిప్రాయాన్ని స్పష్టంగా మనం టీవీ వేదికగా మేము తెలియజెప్పే పరిస్థితి చేశాం. సో ఇక్కడ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయండి. అంటే ఈ సర్వే, ఈ రిపోర్ట్ను బట్టి మనకు అర్థమైపోతుంది 57,000 ఓట్లు వస్తే ఇందులో 82% కూటమి వైపు ఉన్నారంటే కూటమిదే విజయం అని చెప్పి వీళ్ళు స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఇక్కడ చూడొచ్చు, కొన్ని కామెంట్స్ కూడా మనం చదువుదాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, మనకి ఒక హైటెక్ సిటీ వచ్చి మన అమరావతి అభివృద్ధిలో దూసుకుపోవాలి, తిరుమలకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని ఒక కామెంట్ ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇక నా ప్రగాఢ అభిప్రాయం, ఆంధ్రప్రదేశ్లో 13/5/24 అంటే పోలింగ్ జరిగే రోజు ఉదయం 6:30 కల్లా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకునే ఓటర్లు పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓపికగా నుంచొని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయబోతున్నారు. జగన్ గెలవటం అంత ఈజీ కాదని చెప్పి ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. సో మరికొంత సమాచారం మనం సేకరిద్దాం, మరికొన్ని రిప్లైస్ కూడా మనం చూద్దాం. అమ్మ బాబోయ్, జలగ మళ్ళీ సీఎం అంటే ఆంధ్ర వదిలి సగం మంది పారిపోతారు అన్న కామెంట్ పెట్టారు. నా ఓటు గాజు గ్లాసు గుర్తుకే, బుర్రి బాపన్ దొర, కాకినాడ రూరల్. ఆయన జనసేన అభిమానిగా కనిపిస్తున్నారు. కూటమిలో ఉన్నటువంటి జనసేనకు ఓటు వేస్తా అని చెప్తున్నారు. ఇంకొన్ని కామెంట్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం.
రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి. 165/175, 23/25, 175కు 125 అసెంబ్లీ వస్తాయంట. 25 ఎంపీ సీట్లు అయితే 23 వస్తాయంట కూటమికి. ఇది పక్కా. వైసీపీ పార్టీకి డిపాజిట్స్ కూడా రావు. జై జై మన ఏకైక రాజధాని అమరావతి. సో అమరావతి వాసి అభిప్రాయం ఆ రకంగా ఉంది. ఫుల్గా టీడీపీ జనసేన కూటమే, బీజేపీ కూటమే వస్తుందని చెప్తున్నారు. జై టీడీపీ, జై సిబిఎన్. సో ఈ కామెంట్స్ వరుసగా చూస్తుంటే కనుక మనకు అర్థమైపోతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వాలంటీర్లకి చాలా ప్రమాదం ఉంది. వాలంటీర్ల గురించి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవైపు కూటమి మేనిఫెస్టోలోనేమో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం పెంచుతాము, ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్ చేస్తాము, వాళ్ళ నైపుణ్యాలని వెలికి తీస్తాము, వాళ్ళని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. అదే వాలంటీర్లు మా వాళ్ళు, మా కార్యకర్తలు అని చెప్పుకుంటున్న వైసీపీ మాత్రం మేనిఫెస్టోలో కాదు కదా, ఎక్కడ ప్రచార సభల్లో కూడా ఈ వాలంటీర్ల ప్రస్తావనే తీసుకురావట్లేదు. వాళ్ళ భవిష్యత్తుకు ఒక దారి చూపని పరిస్థితి కనిపిస్తోందని చెప్పి కొంతమంది వాలంటీర్లే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది బలవంతపు రాజీనామాలు చేస్తున్నారు. అంటే వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయించి వాళ్ళని పార్టీ కోసం, ప్రచారం కోసం వాడుకునే దాంట్లో భాగంగా మమ్మల్ని ఒక పావుగా వాడుకుంటున్నారని చెప్పి వాళ్ళు లోపల మదన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కూటమి చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాళ్ళ భవిష్యత్తుకు ఒక ఆలోచన చేసి ఆ రకంగా ఆయన ప్రసంగాల్లో వాలంటీర్ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. సో జై జనసేన ఇక్కడ మనకు కనిపిస్తుంది. వైసీపీని శాశ్వతంగా పంపాలి. ఇది మరికొన్ని మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు లవ్ గుర్తు, సీఎం పవన్ లవ్ గుర్తు, డిప్యూటీ సీఎం ఓకే. చంద్రబాబు సీఎం, పవన్ డిప్యూటీ సీఎం ఓకే. ఎస్, అది దాని అర్థం. ఈసారి రిషికొండ బోడిగుండే అంట. అట్లా ఉంది సిచ్యువేషన్. కూటమి కాదు, సైకిల్కి పక్క సైకిల్ ఫ్యాన్ మనకు కనిపిస్తున్నారు ఇక్కడ. టీడీపీ విన్ బై 120/30, 120 లేదా 130 వస్తాయని చెప్పి అతను చెప్తున్నాడు. నా ఓటు జనసేనకే. సో జనసేన కార్యకర్తలు వాళ్ళందరూ చాలా బాగా స్పందిస్తున్నారు. సో డబ్బులు ఇచ్చి ఎంతైనా వాయించుకోవచ్చు అని చెప్పి ఒకతని కామెంట్గా మనకు కనిపిస్తోంది. సో వైఎస్ షర్మిల ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వైఎస్ షర్మిల ఈసారి గెలవాలని చెప్పి కోరుకుంటున్నాడు అతను. సో మై ఓట్ గోస్ టు తెలుగుదేశం పార్టీ, జై జనసేన. సో మనకి చాలా స్పష్టంగా ప్రజల అభిప్రాయం కనిపిస్తుంది. ఎందుకంటే 82% మంది కూటమికి మద్దతు తెలియజేశారంటే చాలా స్పష్టంగా ప్రజలు ఎటువైపు ఉన్నారు, ప్రజల నాడేంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ శాంపిల్ని బట్టి మనకు అర్థమవుతుందండి. సో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే మేము కూడా వీడియోలు చేస్తున్నాం. అసలు గ్రౌండ్లో ఏంటి సిచ్యువేషన్, ఎలక్షన్ సమయం చాలా దగ్గర పడుతుంది, కేవలం ఇంకా 3-4 రోజుల సమయం మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారని చెప్పి ఇవాళ మేము పోల్ పెట్టడం జరిగింది. ఆ పోల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఇది. 82% మంది, ఇంకా అది పెరుగుతూ పోతుంది, ఇంకా ఓట్స్ పడుతూనే ఉన్నాయి. ఇప్పటికైతే 57,000 ఓట్లు వచ్చాయి. సో నాకు తెలిసి రేపు మార్నింగ్ 1,00,000 ఓట్లు పడవచ్చు. సో అప్పుడు మళ్ళీ ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. ఈ 1,00,000 ఓట్లలో ఎవరు ఎటువైపు ఉన్నారు, ఎంత శాతం మంది కూటమి వైపు ఉన్నారు, ఎంత శాతం జగన్ వైపు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే గ్రౌండ్లో రియాలిటీ అయితే ప్రజలు కూటమి వైపు ఉన్నారు అనటానికి ఇది జస్ట్ శాంపిల్గా మనకు కనిపిస్తుంది. సో ఇంకా 2 రోజుల తర్వాత ఎలక్షన్కి 1 రోజు ముందు ఏంటి సిచ్యువేషన్, అందరూ ప్రచారంలో ఇదే చివరి రోజు ప్రచారం అంటారు కదా, అప్పుడు ఒకసారి మళ్ళీ మనం శాంపిల్ తీసుకుందాం. ఎలక్షన్ ముందు రోజు ఏంటి సిచ్యువేషన్, ప్రజల అభిప్రాయంలో ఏమైనా మార్పు కనిపిస్తుందా, లేదంటే ఇదే విధంగా కూటమి వైపే ఉందన్నది కూడా అప్పుడు కూడా ఒకసారి మనం వీడియో చేద్దాం.